హాఫ్ కేజీ స్వీట్ ఇవ్వండి, హాఫ్ కేజీ స్వీట్ ఇవ్వండి. ఎన్నిసార్లు చెప్పారన్నా? ఒక్కసారి అయితే సమజ్ కదా పచ్చకాయలకి రాయాలని. గత 10 ఏళ్ల సంది జీతాల డబ్బులు ఎలా వస్తున్నాయో తెలుసు కదన్నా. జీతం డబ్బులు రాగానే ఇచ్చేస్తామన్నా. సరే సోచాయించండి అన్నా. నేను నీ గురించి సొంచాయిస్తే బ్యాంకు వాళ్ళు నా గురించి సొంచాయిస్తారా? అన్నా 10th క్లాస్ నోట్బుక్స్ ఇవ్వా. దిగు బిడ్డ. బాపు బడి మొదలైన నెల దాటింది బాపు. అందరు బుక్స్ కొనుక్కొని రాసుకుంటున్నారు, నేను రాసుకోవాలి బాపు. చాలా సిలబస్ అయిపోయింది. జీతం రాగానే కొని పెడతా బిడ్డ. గా జీతం ఎప్పుడు వస్తుందో నీకే తెలియదు. అందాక ఆగాలంటే టీచర్ తిడుతుంది. లే బిడ్డ, నువ్వేం పరేషాన్ కాకు. థ్యాంక్ యూ. నీకు తెలుసు కదా ఈ ఇల్లు బ్యాంక్ లోన్ తోనే కట్టినని. 2వ తారీఖు కల్లా వానికి ఈఎంఐ కట్టకపోతే నాకు మితి మీద మితేస్తాను. నువ్వు కడతావా అమ్మ మితి? కిరాయి డబ్బులు మితితో కొడతారా అన్న? అరే పచ్చకాయల కిరాయి కట్టమంటే కట్టవు, మితి ఇవ్వమంటే ఇవ్వవు. ఏందమ్మా నీతో నాకు ఇల్లు? ఇల్లు కాల్ చేయి. నాకు సంబంధం లేదు, ఇల్లు కాల్ చేసిపో. మెల్లగా మాట్లాడ, అర్థం చేసుకోండి అన్న. ఇదంతా నాకు తెలియదమ్మా. నీ ఇంటి ఆయనకు ఫోన్ చేసి రమ్మను. అర్థం చేసుకోండి అన్న, అందరు చూస్తుర్రు. అరే అట్లా కాదమ్మా, మీ ఇంటి ఆయన రమ్మను ఫస్ట్. ఇప్పటి సంది 1వ తారీఖునే కిరాయిస్తామన్నా. ఇవ్వు. ఏంటయ్యా భలే ఖుషిగా ఉన్నావు? ఏంది సంగతి? స్వీట్లు తీసుకున్నాను. మన రేవంత్ అన్న సర్కార్ వచ్చాక 1వ తారీఖే జీతాలు ఇస్తుండ్రు. ఇప్పటి నుంచి కిరాయిలకి ఈఎంఐలకి ఎవరి దగ్గరికి మితి కరగాల్సిన అవసరం లేదు.